హాయ్ ఫ్రెండ్స్, కాకినాడలో అయితే రెండో రోజు అండి ఇది. ఇప్పుడైతే టైము 5 అయింది, 5 నిమిషాలు తక్కువ అయితే అంత అయింది టైము. నైట్ అయితే లాస్ట్ వీడియోలో చూసాను కదా, రూమ్ మారాలని చెప్పాము. తర్వాత ఒక 10 నిమిషాలు ఆగాక వచ్చి ఆయన రూమ్ అయితే మార్చారు. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ బాగానే ఉంది. ఇంకా ఏసీ అదంతా కూడా బాగుంది. అక్కడ అంటే ఏసీ వర్క్ చేయలేదన్నమాట. ఇంకా అయినా ఎండాకాలం కదండి, పోనీ అడ్జస్ట్ అవుదామన్నా కానీ ఇంకా సర్లేని వచ్చేసాము. ఇంకా నైట్ పడుకొని పొద్దున్నే ఇప్పుడు లేసాము, 4:30కి లేసి రెడీ అయిపోయామండి. ఇంక ఇప్పుడు ఇవాళ చూడాల్సిన ఉప్పాడ బీచ్ ఒకటి, కాకినాడ పోర్ట్ ఒకటి, ఈ రెండు చూసుకొని వెళ్దామని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. ఇంక ఈ రెండు చూసుకొని ఇంకైతే మేము బయలుదేరిపోతాం. మధ్యాహ్నం భోజనం చేసి మరి సాయంత్రానికి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మేము బయలుదేరుతాం. ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయాము. ఇప్పుడైతే చూద్దాం పదండి. టైం అయితే 5 అయింది కదా. పొద్దున్నే వెళ్తే బాగుండిద్ది బీచ్ అని చెప్పారు. అందుకనే లేచి బయలుదేరిపోయాం. ఓకే ఫ్రెండ్స్, పదండి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. తీస్తుంది కరెక్ట్గా తీసేటప్పుడు హార్బర్కి అయితే వచ్చామండి. ఇప్పుడు హార్బర్ అంటే బీచ్, హార్బర్ అన్నీ ఇదే. ఇక్కడే చేపలు, బోట్లు అన్నీ వస్తాయి. బోట్లు వచ్చిన తర్వాత ఇదంతా అన్నమాట మార్కెట్. అంటే పచ్చి చేపలు అన్నీ కూడా బోట్లలో తీసుకొచ్చినాయి. ఫ్రెష్గా ఇక్కడైతే అమ్ముతారంట. అడిగాను నేను, ఆమెను అడిగితే చెప్పారు. ఇంకా ఎదరొచ్చేసి కొంచెం పాకల్లో ఉన్నాయి కదా, ఆ పాకలన్నింటిలో కూడా ఎండు చేపలు అమ్ముతారు. ఇక్కడ హార్బర్ కడుతున్నారు కాబట్టి ఇగో దారిలో అయితే వేస్తున్నారు. బోట్లు అయితే వచ్చినాయి. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి మరి చేపలు అసలు వాళ్ళు ఏమేమి ఉన్నాయో ఏంటన్నది. కొంచెం దూరం అయితే నడుచుకొని వెళ్ళాలి. బోట్లు అన్నీ వచ్చినాయి, చేపలు తెస్తున్నారు అనుకుంటా. చేప కొందాం మరి. ఇక్కడి నుంచి ఎందుకు మనకే ఉంటాయి బీచ్లో, తిరుగుతూనే ఉంటాం మనం. లేదు తింటానంటే కొనుక్తాం. చూద్దాం ఏం చేపలు పడుతున్నాయి, అసలు వాళ్ళు ఏం పట్టారు. పీతలు ఏంటో తెలుసా? పీతలు, ఇందులో పీతలు ఉంటాయి. పీతలు అవి బెజ్జాలు పెట్టినాయి. ఆ మట్టిని కూడా ఒక డిజైన్గా తీసినాయి వీళ్ళు బయటికి. అక్కడైతే పెద్ద పెద్ద బోట్లు అయితే ఆగినాయండి. ఆ బోట్లో అయితే మరి చేపలు తీస్తున్నారు, గుట్టలు గుట్టలుగా తీసి అక్కడ వల్ల అయితే వాళ్ళు లాక్కుంటున్నారు. కొంచెం ఇది చుట్టూ ఇలా తిరిగి అయితే అటు వెళ్ళాలన్నమాట. చూద్దాం. వీళ్ళైతే వల్ల బాగు చేసుకుంటున్నట్టున్నారు. ఇటు పక్కన కాసేపు ఆగితే ఇంకా బోట్లు ఎక్కువ వస్తాయి, చేపలన్నీ వస్తాయి, ఇక్కడ పెట్టి అమ్ముతాం అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ చిన్న మార్కెట్లా ఉంది. అలాగే ఎక్స్పోర్ట్ కూడా అన్ని లారీలు అన్నీ అవుతాయి అన్నమాట. ఒక చేప అయితే చచ్చిపోయింది ఇక్కడ. ఇది వచ్చేసి వైజాగ్ ఫిషింగ్ హార్బర్. వైజాగ్ అంటున్నాను, సారీ, కాకినాడ పోర్ట్ అండి. పోర్ట్ దగ్గర ఫిషింగ్ హార్బర్ అనమాట. మొత్తం ఇది కుంభాభిషేకం మార్కెట్ అంటారు కదా, పెద్దది. లోపలికి వెళ్ళాలనుకుంటా. చూద్దాం మరి. ఇక్కడ కూడా అమ్ముతున్నారు చాలామంది చేపలు రోడ్డు మీద. చాలామంది కూడా వస్తున్నారు. ఆ మార్కెట్కి కూడా వెళ్దాం మనం.
అన్ని చేపలే పాముల్లో మలుగు బాగుంది సముద్రం లోపల ఉంది అక్కడ పెద్ద మార్కెట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ బోట్లు వస్తాయి ఇదంతా మార్కెట్ కొనుక్కోవాల్సిన వాళ్ళందరూ వచ్చి రావాలి. చూద్దాం లోపలికి. నల్ల చంద్రుడు మేం షాప్. ల్యాండ్ షాప్లన్నా తీసుకెళ్తాం. పండుగ చేస్తున్నారు. జల్లలు ఇదిగో పెద్దవి కాస్తున్నారు. లోపల ఓనాంలు, పండుగప్పలు, సీంపంది చేప, టోనా ఫిష్. పందిలో ఉంది ఇది, పందిలో చేప లేదు. ఇవన్నీ తలకాయలు నరికేసి పడేసారు. చేపలు అయితే ఇక్కడైతే ఇలా చేస్తున్నారు అన్నమాట. వంజరం చేప అయితే వంజరం కోనం చేపలు చేస్తున్నారండి కటింగ్. ఇదే కుంభాభిషేకం మార్కెట్ అన్నమాట, పోర్టు. పెద్ద పెద్ద షాపులు. కొమ్ముకోనాలు. నెమల కోనం అంటే పైన నెమలలాగా వచ్చింది. కొమ్ముకోనాలు ఎక్స్పోర్ట్ చేస్తారు. కొమ్ముకోనాలు. నెమల కోనాలు లేవు. నెమల కోనం పైన కట్ చేస్తారు మనకి. కట్ చేసిన తర్వాత ఇలాగ రిక్షా బండ్లు అయితే వేసుకొని తీసుకెళ్ళిపోతారు. చేపలు పాడుకున్న తర్వాత ఇక్కడే కటింగ్ చేస్తారండి. చేపించిన తర్వాత ఇంకా రిక్షాల్లో వేసుకొని ఎవరి చేపలు తీసుకెళ్ళిపోతారు. ఇవన్నీ తోకలో తలకాయలు ఇక్కడ పడేసారు మొత్తం. ఇక్కడైతే ఫిష్ చేస్తున్నారు అన్నమాట. చల్లచంద వాడికి అక్కడ ఉన్నాయి. చల్లచంద అదైతే కోనం చందువాలు.
అర కేజీ ఆడలేదు మీకు 30 కేజీ ఆడలేదు కేజీ పైన వస్తాయి మీరు అర కేజీ చేపలు అడిగారు అనుకో 300 కానీ కేజీ పైన వస్తాయి ఎంత 2000 అవునా ఏ పాంప్లెట్ ఎండబెట్టినవి కూడా ఉన్నాయి బ్లాక్ పాంప్లెటా వైట్దే స్క్విడ్లు ఉన్నాయి కదా స్క్విడ్లు కూడా ఉన్నాయి 2 గొప్ప అదేనా 1500 నెత్తలు అంటారు నెత్తలు ఉన్నాయా చావడాలు వద్దు ఫిషింగ్ హార్బర్ ఎండి చేపల మార్కెట్ ప్లస్ కొంచెం లోపలికి వెళ్తే మొత్తం పచ్చి చేపలు అన్నమాట. ఇది కొనుక్కొని ఆటోల్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు గొట్టలు. అటైతే మొత్తం పచ్చి చేపలు ఉన్నాయండి. ఇదైతే హార్బర్ అన్నమాట. పెద్ద షిప్పులన్నీ అటు లోపలికి వెళ్తున్నాయి. ఈ చేపలు పట్టినవన్నీ ఇక్కడ సంచుల్లో వేశారు. కవ్వలు సీసాకాయలు షిప్ వెళ్ళిపోతుంది. నౌక బోట్ అది నౌక కాదు. ఇక్కడైతే బోట్ వచ్చింది. చేపలు కూడా మొత్తం దించుతున్నారండి. ఈ లోపల అయితే ఇదంతా పచ్చి చేపల మార్కెట్ అన్నమాట. చూద్దాం ఇక్కడ ఏం చేపలు ఉన్నాయో. ఫిషింగ్ హార్బర్. అయ్యే చేపలు కవ్వాలి బోట్లో ఎక్కించారు. ఇదంతా హార్బరే. బోట్లన్నీ వచ్చినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా సేల్ చేసుకుంటారు. ఇక్కడైతే బండి మీద బాబాయ్ చక్కగా టిఫిన్ తెచ్చి అమ్ముతున్నాడు అందరికీ. ఇది కానాగర్. మార్కెట్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి.
ఇది మార్కెట్ ఇక మామూలుగా కొనుక్కోవాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడైతే కొనుక్కుంటున్నారు. చేపలు క్లీన్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట ఇక్కడ. పులివెందులు అవి బాగుంటాయి టేస్ట్ ఎర్రగా. పులివెందులు అన్నా తీసుకుందామా? ఏదో 1-2 కేజీలు ఉండిద్ది ఇది. ఈ బయట కూడా అంతా క్లీనింగ్ చేస్తున్నారు. ఈ హార్బర్ ఈ మార్కెట్ అయితే సముద్రం మధ్యలో కట్టారండి. అది ఒడ్డు, ఇటు సముద్రం అటు సముద్రం మధ్యలో మార్కెట్ కట్టారనమాట. ఆడవిడ పడవని తాడుతో పట్టుకొని కింద ట్యూబ్ వేసుకున్నాడు అనుకుంటా, ఈదుకుంటా వెళ్తున్నాడు. Good job. Lobsters అవి. లాబ్స్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద ఓనం చేపలు. రొయ్యలు అయితే ఇక్కడ మొత్తం వలుస్తున్నారు గొట్టలు గొట్టలుగా. అయితే పెద్ద పెద్ద చేపలు. ఎండు చేపలన్నీ ఇక్కడ ఎండబెట్టారు. మార్కెట్ ఎంట్రన్స్ అయితే ఇది కాకినాడ ఫిషింగ్ హార్బర్ అండి. ఇది కూడా చూస్తాం మనం. ఇంకా బయలుదేరదాం. పోర్టు, ఫిషింగ్ హార్బర్, ఈ ఎండు చేపల మార్కెట్ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా టైం వచ్చేసి 11 అవుతుందండి ఇప్పుడు. ఇంకా టిఫిన్ చేసి ఇంకా ఇక్కడ ఘోరంగా ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ది బాగుండిద్ది, మొత్తం ఫారెస్ట్ అని చూద్దామని చెప్పి వచ్చాము. వెళ్దాం లోపలికి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. టికెట్ వచ్చేసి మనిషికి 50 రూపాయలు అండి. లోపల అయితే నడవాల్సిందే మొత్తం, అంటే ఒక 2 గంటలు పట్టిద్దంట నడవడానికి. బోటింగ్ కూడా ఉండిద్ది అన్నారు లోపల. మరి ఇక్కడ జంతువులు అయితే ఏం లేవు కానీ కొంగలు, పీతలు, పక్షులు, ఒక పిల్లి బొమ్మ అయితే ఉంది. వాటర్ కూడా తాగలేదుగా.
లోపలికి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోదాం అండి. అంటే ఇక్కడ ఫోన్పే గూగుల్ పే కూడా యాక్సెప్ట్ చేయరంట, ఓన్లీ క్యాష్ ఆన్ క్యారీ అని చెప్పారు. టికెట్ అక్కడ తీసుకుంటే ఇక్కడ దింపారు అనమాట. లోపల అయితే ఏదో ఉంది, కాకపోతే అంత లాంగ్ మరి మనం తిరుగుతాం. ఈ కొంగ కనబడిద్దాం మనకి, అటు వెళ్ళాలి ఇగో నడుచుకొని. వైల్డ్ లైఫ్లోకి వెళ్దామా, ఇటు వెళ్ళి చూద్దామా? 3 కిలోమీటర్లు నడవాలంట. పదండి ఫాస్ట్గా, ఎలాగో టైం ఉందిగా మనకి, 2 అవర్స్ టైం ఉంది. రూట్ మ్యాప్ అయితే ఇచ్చాడు ఇక్కడ. ఈ రూట్ మ్యాప్ని అయితే ఒక ఫోటో తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోతాం. పదండి, నిదానంగా నడుచుకొని అలా తిరిగి అటు తిరుక్కొని బోటింగ్ పాయింట్ అవి చూసుకొని వద్దాం. అభయారణ్యం ఇది, థిక్ ఫారెస్ట్ అంటండి. అంటే నీటికి సంబంధించిన నీటి పాములు, నీటి జంతువులు అవి ఉన్నాయి. బోర్డ్ వాక్ స్టార్ట్, టాయిలెట్స్. పదండి, ఇక్కడ ఆడుకునేవి ఉన్నాయి పిల్లలకి. ఇవన్నీ తాటిపట్లతో అయితే వంతెనలాగా చేశారు, ఏర్పాటు చేశారు నడవడానికి. నడక దారి బ్రిడ్జ్ వేశారు, బాగానే ఉంది. ఇదంతా కింద అంతా ఫారెస్ట్, చెట్లు ఉన్నాయండి. మడ అడవుల మధ్యలో బోర్డు వర్క్ పై నడుచుకుంటూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆహ్లాదంగా సమయం గడపండి. బోర్డు వాక్పై నడిచే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. గుంపులుగా నడవకండి. ఫోటోలు తీసుకునే సమయంలో జాగ్రత్త వహించండి. కోతులు ఉంటాయి, జాగ్రత్త. నీటి పిల్లులు అవి కనపడతాయి, జాగ్రత్తగా ఉండండి. అడవి పందులు అవి వస్తూ ఉంటాయి, గట్టిగా అరవండి. అప్పుడు జింకలు, సింహాలు అలాంటివి అయితే ఇక్కడ ఉండవని అనుకుంటున్నాం. కింద ఇవన్నీ వాటర్ వచ్చేస్తాయి మామూలుగా వర్షాలు అయిపోయినప్పుడు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వాటర్ లేవు, దట్టమైన అడవి. చెక్క వంతెన, ఈ వంతెన అక్కడ స్టార్ట్ అయింది. ఇలాగా ఇలా తిరిగి అలా వెళ్ళి అదిగోండి మళ్ళీ అటు తిరిగి అటు ఉంది. ఇంకా చాలా దూరం అయితే ఉంది, చూద్దాం. కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 దారులు అయితే వచ్చినాయండి. ఒక దారి అయితే అటు వెళ్తే మనం నది ఓడ్చు పక్షి అటు సైడ్ ఉండిద్దంట. అటు వెళ్తే అంటే వాటర్ వచ్చినప్పుడు కనపడవచ్చు, బహుశా ఎత్తుక్కుంటే వెళ్ళడమే మనం. అవి అయితే పక్కాగా అయితే మనకు కనపడితే అన్న నమ్మకం లేదు. పదండి, వాటర్ అన్నా తెచ్చుకోలేదు.
ఫారెస్ట్లో నడుచుకొని చాలా దూరం వచ్చిన తర్వాత మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఒక పెద్ద చేప కొట్టుకొచ్చినట్టుంది. చేపలు ఎలాగో కనపడలేదని చేప బొమ్మ పెట్టినట్టున్నారు ఇక్కడ. చూద్దాం ఎదురుకెళ్ళి. ఇంకా చాలా దూరం అయితే నడవాలి ఈ ఫారెస్ట్లో. పక్షులు అరుస్తున్నాయి కానీ ఏమీ కనపడతలేదండి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మరి ఇక్కడ మళ్ళీ 2 దారులు వచ్చినాయి, అంటే బోటింగ్ అవి ఉంటాయి అని చెప్పారు అక్కడ. చాలా దూరం వచ్చామండి నడుచుకొని. ఈ వంతెన మీద ఇలాగా ఇదైతే చాలా లాంగ్గా ఉంది. అడవిలో మొత్తం తిరుక్కొని బోటింగ్ పాయింట్ తిరిగి వెళ్తే ఇంకా చూసుకొని వెళ్ళిపోదాం. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. ఇంత దూరం నడిచేసరికి దాహం వేస్తుంది. మొత్తం ఫారెస్ట్ అంతా ఎతికాం, చూసాం, కానీ మరి ఇక్కడ పక్షులు జంతువులు అయితే ఏమీ కనపడలా. మరి సీజనల్గా ఎప్పుడన్నా వాటర్ వచ్చినప్పుడు ఉంటాయేమో. ఇప్పుడైతే ఏం లేవు. చాలా దూరం నడుచుకొని వచ్చాము. చూద్దాం ఎదురుకి వెళ్ళి బోటింగ్ పాయింట్ కూడా. అటువైపు అయితే నది కనపడుతుంది. ఇంకా ఇదే బోటింగ్ పాయింట్ అయ్యి ఉండిద్ది, లేకపోతే కొంచెం ఎదరకన్నా వెళ్ళాలి. బోట్ సౌండ్ అయితే వినిపిస్తుంది. బోట్ ఎక్కడుందో దానికి టికెట్ ఉండిద్ది. ఎక్కాలనుకునే వాళ్ళు ఎక్కొచ్చు అన్నమాట. చూద్దాం ఎలా ఉంది ఏంటన్నది. ఇక్కడ మళ్ళీ ఒక జంక్షన్ వచ్చింది, 4 దారులు. ఇటు వెళ్తే మనం బయటికి వెళ్ళిపోతాం అనుకుంటా. ఇటు వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇటు వెళ్తే బోటింగ్ పాయింట్. అటు కాదు, అటు అనుకుంటా బోటింగ్ పాయింట్. అటేనా? మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టున్నాం. ఒక చిన్న మిస్టేక్ చేసి ఒక చిన్న తప్పుదా పట్టడం వల్ల మళ్ళీ చుట్టూ తిరిగి మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ కొంచెం ఎదరకైతే వచ్చాము. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి అదంతా తిరిగి మళ్ళీ చూసి ఓపిక అయితే లేదు. ఇప్పటికే చాలా దూరం అయితే నడిచామండి. ఇది దగ్గర ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. నడిసే ఓపుకున్న వాళ్ళు అయితే రావచ్చు. చెట్లు ఎండ కూడా పడతలా, పెద్దగా చల్లగా ఉంది బాగా. కాబట్టి జంతువులు పక్షులు అనేవి అయితే ఏం కనపడలా. వాళ్ళు పెట్టిన బొమ్మలు అవి తప్ప. అది విషయం. ఇప్పుడు మనం ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాం. వీళ్ళు బోటింగ్ పాయింట్ చూస్తాం అంటున్నారు పిల్లలు. చూస్తే ఒకవేళ ఇటు పక్క నుంచి దానికి అక్కడ మ్యాప్ ఉంది కదా, ఆ చిన్న వంతెన దాటి అటేపుకి వెళ్ళిపోతే బోటింగ్ పాయింట్ పక్కనే. అటు నుంచి తిరిగి రావాలి. కాకపోతే మిస్ అయ్యి మళ్ళీ రివర్స్లో వచ్చాం. ఇలా రౌండ్లుగా ఉండడం వల్ల దారి. సరే మాకు ఓపిక లేదు, మీ ఇద్దరు అటు నుంచి వెళ్ళి చూడమన్నాం. అది విషయం. హోటల్కి వచ్చాం. మేసాల రాజు గారి హోటల్. ఏం చెప్పారు? కొంజరం ఫిష్ ఒకటి, కొంజరం ఇప్పారు ప్రస్తుతానికి. బిర్యానీ ఆలోచిస్తున్నారు. నువ్వు తినవా వంజరం? వంజరం బాగుంటుంది.
చాలా బాగుంది. యాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చికెన్ ఇచ్చారు, మటన్ బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. మటన్ బాగుందా? చిట్టి ముచ్చాల బిర్యానీ అయిపోయింది. చేప కూడా ఫినిష్ అయింది. బిర్యానీ ఇలా పీసెస్ చికెన్ లాలీపాప్స్ చికెన్ నా ఒక్కరు చాలు, చిన్న వాళ్ళు కాదు వేసి. అవి ఇచ్చారు కదా సాస్ వేసుకో. ఎవరైనా మాకు అక్కడ తీసుకున్నా అది మధ్యలో కండకు వస్తుంది, ఏం రాను. మధ్యలో కండకు వస్తుంది, దీంట్లో రసమైంది. మేసాల రాజు గారి మిలిటరీ హోటల్లో అయితే ఇప్పుడు తినేసామండి. ఇంకా తినేసి ఇంకా బయలుదేరిపోతున్నాం విజయవాడ. ఫుడ్ బాగానే ఉంది. అంటే సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళాము, కానీ అక్కడ ఓన్లీ వెజ్ మీల్స్. వెజ్ నిన్న తిన్నాం కదా, ఇంకా ఇవాళ ఎందుకులే అని చెప్పి ఇవాళ అయితే నాన్ వెజ్ తిన్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోతాం. వెళ్తా వాళ్ళ దారిలోనే తాడేపల్లి గూడెం ఒకసారి చూసి వెళ్దాం అని చెప్పి ఆగామండి. తాడేపల్లి గూడెంలో ఇదైతే పచ్చి చేపల మార్కెట్. ఇప్పుడు అదైతే కూరగాయల మార్కెట్, అటైపు ఎండి చేపల మార్కెట్, ఇదంతా పచ్చి చేపల మార్కెట్ అన్నమాట. సంత కాబట్టి ఆదివారం జనాలు బాగుంటారు అన్నమాట.